హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. నిన్న టెలిగ్రామ్లో నేను ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ 35/2025 అంటే ఐ థింక్ రేపే హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అని ఒక ఓయూ జేఏసీ నుంచి నిరుద్యోగ జేఏసీ వీళ్ళంతా కూడా ఒక ప్రొటెస్ట్, ఒక ధర్నా టైపు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక దీని గురించి చూస్తూనే ఉన్నాను నేను న్యూస్లో, కానీ అదంతా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. అండ్ వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క మూమెంట్ ఏదైతుందో దీనికి మ్యాక్సిమం సపోర్ట్ వెళ్తే బాగుంటుందని నేను కూడా ఒపీనియన్లో ఉన్నాను. దేర్ఫోర్ నేను కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ ఛానల్లో తీసుకుంటే ఒక 13,000 మంది ఉన్నారు. యూట్యూబ్లో కూడా ఒక 75,000 దాకా ఉన్నట్టున్నారు, 70,000 ప్లస్ ఉన్నారు. సో మీరు చూడండి, మీలో ఎంతమంది మీరు పాసిబుల్ అయితే మీరు దగ్గరలో ఉంటే, హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా దీంట్లో యాడ్ అయ్యి ఈ ధర్నా యొక్క సైజుని పెంచడానికి ట్రై చేయండి. అండ్ మేక్ షూర్ యూ బీ పీస్ఫుల్. ఇదంతా పీస్ఫుల్గా జరగాలి. ఎందుకనంటే ఈ ధర్నా నిర్వాహకులు వాళ్ళు మాట్లాడేది కూడా నేను చూశాను. పొలిటికల్ అఫిలియేషన్లు ఉన్న పర్సన్స్తో సంబంధం లేకుండా ఓన్లీ నాన్ పొలిటికల్ పీపుల్, యాక్టివిస్ట్స్, మీడియా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు కలుపుతూ వాళ్ళందరూ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని తెలిసింది. దెర్ఫోర్ దీనికి ఒక పొలిటికల్ రంగు లేకుండా కంప్లీట్గా ప్యూర్గా కాజ్ ఓరియంటెడ్గా ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో, దట్ ఈస్ ద నిరుద్యోగులు ఆఫ్ ద తెలంగాణ స్టేట్, వీళ్ళు మాత్రమే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా ఉండాలి. మీరు కూడా అదే చేయాలి. ఆ విధంగా మీరు కూడా సపోర్ట్ చేయాలి దానికి. ఎందుకని అంటున్నామనంటే, నేను యాక్చువల్గా మన పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడినప్పుడు జూన్ జూలై అని చెప్తానే ఉన్నాను. నేను రెగ్యులర్గా మీరు మెసేజ్లో చూస్తున్నారు, నాకు కాల్ చేసినా కూడా అదే చెప్తున్నాను, లైవ్లో పెట్టినా కూడా అదే చెప్పాను. ఎస్, జూన్ జూలై. మరి ఇప్పుడు ఇదేంటిది అని అంటే, అన్నీ సవ్యంగా ఉంటే జూన్ జూలై. ఎందుకంటే అఫీషియల్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఏదన్నా ఒక నోటిఫికేషన్ కానీ ఒక పేపర్ బయటికి రావాలంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఆ ఎక్స్పెక్టేషన్ మీద ప్రొవైడెడ్ దట్ దెర్ ఆర్ నో అదర్ ఎక్స్టర్నల్ హర్డల్స్, జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఈ వీక్లో ఈ ఈ ఈ మధ్యలో గ్యాప్లో రావాలనేటువంటి ఒక ఎస్టిమేషన్ మనం ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్ టైమ్స్లో వినిపిస్తున్నటువంటి ఒక విషయం ఏంటిదనంటే, గవర్నమెంట్ నుంచి ఏదైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని తొందరలో డిస్కషన్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా సీఎం రేపు రిలీజ్ చేస్తారు జూన్ 2 రోజున అని చెప్పేసి ఒక మాట వినిపిస్తూ ఉంది. ఒకవేళ అదే అలాంటిది జరిగితే కనుక డెఫినెట్గా అది ఖచ్చితంగా మన నోటిఫికేషన్స్ రావడం దానిపైన ఖచ్చితంగా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. డెఫినెట్గా ఒక 2 నెలల్లో ముందుకు పోవచ్చు, ఇంకా చెప్పలేము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటారు, మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలలు సాలిడ్గా ఒక సంవత్సరము దే విల్ బై టైం. గవర్నమెంట్కి శాలరీస్ ఇవ్వడానికి కానీ ఫండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మేబీ దానికోసం ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. సో డిఫరెంట్ వేస్ ఆర్ దేర్ టు అనలైజ్ దెమ్. పొలిటికల్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆలోచించాలన్న డిఫరెంట్ కారణాలు వస్తూ ఉంటాయి. సో అడిగితే కానీ అన్నం పెట్టని రోజులు ఇవి. అలా అని చెప్పేసి మనం అడగకుండా కూర్చోవద్దు, అరవాలి. సో మీరు కూడా అరవడానికి ట్రై చేయండి. సో ఏదైతే రేపటి ప్రోగ్రామ్ ఉందో దాన్ని మీరు మ్యాక్సిమం సక్సెస్ చేయడానికి ట్రై చేయండి. అది అయిపోయిన తర్వాత అగైన్ గెట్ బ్యాక్ టు నార్మాలిటీ, గెట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఎందుకనంటే నిన్న నేను అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ క్విజ్ పెట్టాను. దాంట్లో 2 తెలంగాణ, 8 టెక్నికల్. బేసిక్ క్వశ్చన్స్ పెట్టినాను నేను, ఏం టఫ్ క్వశ్చన్స్ కూడా పెట్టలేదు. యాక్చువల్గా లెవెల్ 1 క్వశ్చన్సే, థియరిటికల్ అండ్ బేసిక్ థియరీ అప్లికేషన్స్, మన ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్, బేసిక్ ఫార్ములాస్ మీదనే పెడితే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బిట్వీన్ 5 to 7 అనమాట. అంటే యాక్చువల్గా 8, 9 ఈ 10/10 అన్న రావాలి. మీరు ఆ రేంజ్లో ఉండాల్సింది. బట్ చాలామంది కూడా ఇంకా కింద ఉన్నారు. దట్ మీన్స్ దట్ ఎక్కడో మీ ప్రిపరేషన్లో ల్యాగింగ్ ఉన్నది చాలామందికి. సో ఈ నోటిఫికేషన్స్ వస్తాయా రావా అని పక్కన పెట్టేసి, నోటిఫికేషన్స్ వస్తాయా రావా ఎప్పుడు ఆలోచించాలి. ప్రిపరేషన్ గట్టిగా ఉంది, టెస్ట్లు ఇచ్చినా ఐఎమ్ రెడీ ఫర్ ద వార్ అన్నప్పుడు, వార్ రావట్లేదు ఏందా అని చెప్పి అప్పుడు తిరగాలి తప్ప, మీరు యుద్ధానికే రెడీగా లేరు, వార్ కోసం తిరగద్దు. అంటే రేపు ధర్నా మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి. బట్ ఆఫ్టర్ దట్ డోంట్ గెట్ ఇన్ టు కీబోర్డ్ వార్ ఇన్ ద సోషల్ మీడియా అబౌట్ నోటిఫికేషన్స్. గెట్ ఇన్ వార్ విత్ యువర్ పెన్ అండ్ పేపర్, యువర్ బుక్స్, యువర్ ప్రిపరేషన్. అంతే. ఆల్ ది బెస్ట్.